Good morning from Bali. స్విస్ బెల్ హోటల్లో మేము స్టే చేసిన రూమ్ ఇది. దీనికి బాల్కనీ ఇంకా పూల్ వ్యూ ఉండేలా తీసుకున్నాము. బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి. కాజీగా ఉంది రూమ్, కంఫర్టబుల్గా అనిపించింది, నీట్గా ఉంది. మా బుకింగ్లోనే బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అయి ఉంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ వచ్చేసరికి చాలా వరకు ఇండోనేషియన్ ఐటమ్సే ఉన్నాయి. సో మనకి తినడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఇక్కడ రైస్ ఐటమ్ నాసి గోరెంగ్ అని చెప్పి దొరుకుతుందన్నమాట. ఫ్రైడ్ రైస్ లాంటిదే, కానీ దాని టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గానే అనిపించింది మాకు. మా ప్లేట్లో కనిపిస్తుంది కదా, ఇలా ఉన్నాయన్నమాట ఐటమ్స్. సో ఫ్రూట్స్తో మేనేజ్ చేసాం చాలా వరకు. మార్నింగ్ 9కి మేము క్యాబ్లో స్టార్ట్ అయ్యాము. ప్లానింగ్ అంతా మనమే చేసుకుంటున్నాం కాబట్టి ఇండియాలో ఉన్నప్పుడే మోస్ట్ ఆఫ్ ద బుకింగ్స్ చేసేసుకుంటాం అనమాట ఐటనరీకి తగ్గట్టుగా. గుడ్ మార్నింగ్. ఓకే, హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ అయితే ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఒక 1 అవర్కి అది పాండ్వా బీచ్ దగ్గర బుక్ చేసుకున్నాము. కానీ అది 9 o'clockకి ప్లాన్ చేసుకుంటే, సో ఫస్ట్ డే కదా, నిన్నంత జర్నీ చేసి కొంచెం స్టార్ట్ అయ్యేసరికి ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 8:30 అవుతుంది. సో 9కి అక్కడికి రీచ్ అవుతామో లేదో తెలీదు. దాని తర్వాత BWK పార్క్ ఇంకా ఉల్వాతు టెంపుల్ చూడాలన్నమాట. ఇప్పుడు మనం పాండ్వా బీచ్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చాలా పెద్ద పెద్ద పంచపాండవుల విగ్రహాలు ఉన్నాయి ఈ బీచ్కి, అందుకే ఆ నేమ్ వచ్చింది. మేము ఈ క్యాబ్ని క్లూ క్యాబ్లో బుక్ చేసుకున్నాము 12 hours కోసం. బాలీలో లొకేషన్స్ అన్నీ 3 zonesలో డివైడ్ అయి ఉన్నాయన్నమాట. సో అన్నీ ఒక జోన్లో ఉంటే మనకి కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది. వేరే జోన్కి వెళ్ళాలంటే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. మాకు 12 hours 2500 పడింది అనమాట. ఈ రోజు మేము సెలెక్ట్ చేసుకున్న ప్లేసెస్ అన్నీ కూడా Zone 1లోనే ఉన్నాయి. బీచ్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. వెళ్ళక ముందే అక్కడికి వెళ్ళాలన్న ఎక్సైట్మెంట్ పెరుగుతూ వస్తుంది అనమాట. సో ఇప్పుడు పాండ్వా బీచ్ దగ్గరికి వచ్చాము. యాక్చువల్లీ నేను భయపడినట్టుగానే ఇక్కడ కొంచెం వేడి ఎక్కువగానే ఉంది. మేము నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అని అనుకున్నప్పుడు చాలా ఆప్షన్సే అనుకున్నాము, కానీ మెయిన్గా అయితే బీచెస్ ఉన్న ప్లేస్ చూడాలని అనుకున్నాం. అప్పుడే ఇంకా బాలీకి డిసైడ్ అయ్యామన్నమాట. ఇది మా బడ్జెట్లో అవుతుందని కూడా అనిపించింది. టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాతే నేను బాలీ గురించి వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాను. అప్పుడే తెలిసింది నాకు ఇక్కడ టెంపరేచర్ కొంచెం ఎక్కువ ఉంటుందని. కానీ ఇప్పుడైతే వెదర్ మేనేజబుల్గానే అనిపించింది నాకు. దట్టు ఇది బెస్ట్ టైం అంట. June to September బాలీ వెళ్ళడానికి మంచి టైం అంటున్నారు. మిగతా టైంలో వర్షాలు అవి పడతాయి కాబట్టి ట్రావెలింగ్కి అంత కన్వీనియంట్గా ఉండదు, కానీ ఆ టైంలో కూడా బాలీ చూడడానికి బాగుంటుందంట. సో ఓవరాల్గా ఏ టైంలో అయినా వెళ్ళొచ్చు, బట్ June to September మాత్రం పీక్ సీజన్ అనమాట. ఇక్కడ వాళ్ళంతా కూడా చాలా ప్రొఫెషనల్గా ఉన్నారు. టైం అంటే టైం అనమాట. ఫోటోగ్రాఫర్ కూడా ఆన్ టైం వచ్చాడు. సో మేమే 1/2 hour లేట్ రావడం వల్ల తను 1/2 hour సెషన్ మాత్రమే చేశాడు. సో ఇంకా మనం అది ఏం చేయలేము, కావాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా పే చేసి, బట్ ఆల్రెడీ తనకి వేరే సెషన్ కూడా ఉందన్నాడు. అందుకే ఇంకా మేము తీసుకున్న ఫొటోస్తో సరిపెట్టుకున్నాము. ఈ బీచ్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్ అనమాట. ఫోటోషూట్కి కానీ పిల్లలతో వెళ్ళడానికి కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ చాలా షాలో వాటర్స్ ఉన్నాయి, నీట్గా ఉంది, ఇంకా వేవ్స్ కూడా ఎక్కువగా రావట్లేదు అనమాట. సో సేఫ్ ప్లేస్ అనిపించింది మాకైతే. చాలా టైం స్పెండ్ చేసాం ఇక్కడ. కొబ్బరి బొండం తాగుతున్నావా బావ? ఎలా ఉంది టేస్ట్? మంచి వాటర్లా ఉంది. అవునా? ఓపెన్ చేయి. ఇంకెలా ఉంటుంది? కొబ్బరి బొండం చాలా పెద్దగా ఉంది. డెప్ ఓపెన్ చేశారు కదా. నెక్స్ట్ మనము తనబార క్లిఫ్ దగ్గరికి వచ్చేసాము. ఇది కూడా మంచి ఫోటో స్పాట్ అనమాట. అందుకే ఇక్కడ క్రౌడ్ కూడా చాలా ఎక్కువే ఉన్నారు. ఎంటీగా రోడ్డు ఉంటే ఇంకా చాలా బాగుండేది. కానీ పాండ్వా బీచ్ నుండి ఇక్కడ తనబార అనే ప్లేస్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఎలా ఉందంటే ఒక పెద్ద కొండని మధ్యలోకి చీల్చి రోడ్ని వేసినట్టు అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, బాగుంది. యాక్చువల్లీ మేము ఫోటోగ్రఫీ ప్లేసెస్ కోసం మాట్లాడుతున్నాము, కాకపోతే మనం లేట్ అవడం వల్ల అక్కడ ఒక ప్లేస్లోనే ఫొటోస్ తీసి వెళ్ళిపోయాడు అనమాట. బాలీలో రోడ్స్ అన్నీ కూడా కొంచెం నారోగానే ఉన్నాయి, దానివల్ల తొందరగా బ్లాక్ అయిపోతున్నాయి అనమాట. ఇవన్నీ టూరిస్ట్ ప్లేసెస్ కాబట్టి ట్రాఫిక్ కూడా ఎక్కువే ఉంటుంది. సో
సో ఏ ప్లేస్కైనా కూడా కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. మేము జీడబ్ల్యూ పార్క్ రీచ్ అయ్యేసరికి అరౌండ్ 11:30 అయింది టైమ్. సో వీళ్ళంతా టికెట్స్ కోసం క్యూలో నిలబడ్డారనమాట. మనం ఆన్లైన్ టికెట్స్ తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. కార్ పార్కింగ్ నుండి ఎంట్రన్స్ వరకు ఫ్రీ షటిల్లో తీసుకెళ్తారు. జీడబ్ల్యూకే కల్చరల్ పార్క్కి ఎంట్రన్స్ టికెట్ వచ్చి ఒక్కొక్కరికి 559 రూపీస్ అయింది మాకు. ఇది మేము హెడ్ అవుట్ యాప్లో బుక్ చేసుకున్నాము. చిల్డ్రన్కి అయితే అబౌవ్ 100 సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళకి టికెట్ తీసుకోవాలన్నమాట. సో ఇది ట్రాపికల్ రీజియన్ కాబట్టి ఇక్కడ ప్లాంట్స్, ఫ్రూట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇదైతే నాకు పంపుర పనసకాయలా అనిపించింది. చాలా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. ఇలాంటి ట్రీస్ అయితే చాలా చోట్ల ఉన్నాయి. ఈ ప్లాంట్ని కూడా చాలాసార్లు వీడియోలో అది చూశాను. దీంట్లోంచి షాంపూ తీయొచ్చు అని చెప్తారు. నేనైతే ఫస్ట్ టైం టచ్ చేశాను. దాంట్లో జ్యూస్ లాంటిది ఒకటి వస్తుందన్నమాట. ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ మనకి పెద్ద పెద్ద విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా, సీతారామ లక్ష్మణుల విగ్రహాలు అని అనుకుంటున్నాను నేనైతే. ఇండియాకి బాలీకి కల్చర్ చాలా దగ్గరగా ఉంది. ఇండోనేషియాలో మెజారిటీ ముస్లిమ్స్ ఉన్నప్పటికీ బాలీలో మాత్రం 87% హిందూయిజమే ఫాలో అవుతారంట. సర్వీస్ కూడా ఉంది. సో మన లోపల నడవలేము అని అనుకుంటే బగ్గీ సర్వీస్ తీసుకోవచ్చు. 20 minutes వాక్ అలా ఉంటుందంట. అక్కడ డ్రాప్ చేస్తారు. చేసిన తర్వాత లోపల మనం ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ బయటకు వచ్చి బగ్గీలో వచ్చేసాము. సో అది తీసుకుందామని అనుకుంటున్నాము. కన్నయ్యకి టికెట్ ఉండదేమో అని అనుకున్నాం. కానీ వీళ్ళు ఒక హైట్ 100 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకి తీసుకున్నారనమాట. సో మోస్ట్లీ కన్నయ్యకి టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. మొత్తానికి కన్నయ్య లేచాక వాడి హైట్ చెక్ చేయించాము. కరెక్ట్గా 100 సెంటీమీటర్స్ ఉన్నాడు. సో వాడికి ఫ్రీ టికెట్ అనమాట బగ్గీకి. ఈ పార్క్ మొత్తం చాలా ఎక్కువ ఏరియాలో స్ప్రెడ్ అయి ఉంది. పెద్ద పెద్ద కొండలన్నీ చెక్కి ఇక్కడ టాలెస్ట్ ఐకానిక్ స్ట్రక్చర్స్ని క్రియేట్ చేశారనమాట. సో ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలంటే మన వల్ల అయ్యే పని కాదు. సో బగ్గీ సర్వీస్ తీసుకోవడం అయితే మాకు మంచిదైంది. బగ్గీ సర్వీస్ తీసుకుంటే మనల్ని గరుడ విష్ణు స్టాట్యూ దగ్గర తీసుకెళ్ళి దింపుతారు. ఇక్కడ కనిపిస్తున్న ఐకానిక్ స్ట్రక్చరే అన్నమాట గరుడ విష్ణు స్టాట్యూ. దీని హైట్ వచ్చి 120 మీటర్స్ టాల్ అంట. చాలా ఎత్తుగా ఉంది, చాలా డీటెయిల్డ్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉందన్నమాట. కంప్లీట్గా ఇది మన కెమెరాలో ఫిట్ అవ్వట్లేదు. ఇంత దగ్గర నుంచి తీయాలంటే చాలా కిందకి పెట్టాల్సి వచ్చింది కెమెరాని. స్టిల్ చాలా వరకు కవర్ అవ్వలేదు. దూరం నుంచి అయితేనే బాగా కనిపిస్తుంది. గరుడ విష్ణు స్టాట్యూ కిందే ఒక మ్యూజియంలా అరేంజ్ చేశారు. ఇక్కడ వాళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేసేలాగా కొన్ని బొమ్మలు అవి తయారు చేసి పెట్టారనమాట. ఇక్కడ వాళ్ళ రిప్రజెంటేషన్ అంతా కూడా నాకు చాలా కొత్తగా అనిపించింది. మన మైథాలజీ అంటే మన రామాయణం, మహాభారతాల్లో ఉండే క్యారెక్టర్స్ని వాళ్ళు కూడా నమ్ముతున్నారనమాట. అవే స్టోరీ లైన్ని ఫాలో అవుతున్నారు. కానీ మన సినిమాల్లో కానీ మన ఫొటోస్లో కానీ చూసే దేవుళ్ళ ఫోటోలు కానీ రాక్షసుల బొమ్మలు కానీ మనం ఎలా రిప్రజెంట్ చేస్తామో దానికి చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఇవన్నీ. మ్యూజియం లోపలే విష్ణు స్టాట్యూ లోపలికి వెళ్ళడానికి యాక్సెస్ ఉంది. కానీ దానికి సపరేట్ టికెట్ అంట. మేము అది తీసుకోలేదు. ఇంకా ఇక్కడవన్నీ చూసుకున్న తర్వాత బయటకు వచ్చి బగ్గీ సర్వీస్ తీసుకొని నెక్స్ట్ స్పాట్కి వచ్చాము. ఇక్కడ మనకి గరుడ విగ్రహం కనిపిస్తుంది అనమాట. ఓన్లీ ఫేస్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది అది కూడా. గరుడ విష్ణు స్టాట్యూ గురించి ఇంకా స్టోరీ గురించి చెప్పే విధంగా ఒక కార్టూన్ ఫిలిం కూడా వేస్తున్నారనమాట. ఎవ్రీ 1 hour అలాగా 20 minutes పిక్చర్. బాగుంది అది కూడా చూడడానికి. చూస్తున్నారా ఎంత పెద్ద డ్రాగన్. నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి మేము లోటస్ పాండ్ ఏరియా దగ్గరికి వచ్చాము. ఈ ప్లేస్ అయితే నిజంగా చాలా సినిమాటిక్గా ఉందన్నమాట. ఈ కలర్స్ కానీ ఆ చుట్టూ మొక్కలు అది అరేంజ్ చేయడం అయితే చాలా బ్యూటిఫుల్. మొత్తం జీడబ్ల్యూకే పార్క్ని ఎక్స్ప్లోర్ చేయడానికి 3 hours టైం పైనే పడుతుంది. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇంకా వాకింగ్ చేసుకుంటూ వెళ్తే ఇంకా ఎక్కువ టైమే పడుతుంది. మొత్తానికి మేము ఇక్కడే లంచ్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ మా ఐట్నరీలో ఉన్న ప్లేస్ వచ్చి ఉల్వాటు టెంపుల్. కానీ డ్రైవర్ సజెస్ట్ చేశాడని ఈ ప్లేస్ దగ్గర ఆగాము. ఇక్కడ మనకి యానిమల్ కనిపిస్తుంది కదా, దాని పేరు లువాక్ అనమాట. దాని పూప్ నుండి కాఫీ తయారు చేస్తారనమాట. అంటే దాని నుంచి కాఫీ బీన్స్ కలెక్ట్ చేసి కాఫీ తయారు చేస్తారనమాట. సో అది ఇక్కడ టేస్ట్ చేయొచ్చు. దాంతోపాటు రకరకాల టీలు, కాఫీలు ఇక్కడ మనం టేస్ట్ చేయొచ్చు అనమాట.
నచ్చితే కొనుక్కొని వెళ్ళచ్చు. సో టైం ఉంది కదా అని ఇక్కడ కాసేపు ఆగాము. ఈవినింగ్ అరౌండ్ 5 o'clockకి మేము ఉల్వాటు టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము. ఈ టెంపుల్లోకి ఎంటర్ అవ్వడానికి ఎంట్రీ ఫీజు ఉంటుంది, పర్ పర్సన్ 250 అనమాట. టెంపుల్లోకి ఎంట్రన్స్ ఇది కొంచెం ఎక్కువే అనిపించింది మాకు, కానీ కన్నయ్యకి టికెట్ లేదు. అండ్ దట్టు మనం ఫారినర్స్ కాబట్టి ఇక్కడ, సో మనకి ఎక్స్ట్రా ఫీజు ఉంటుందన్నమాట. ఈ టెంపుల్లోకి ఎంటర్ అవ్వడానికి మనము ఈ సరౌండ్ టై చేసుకోవాలన్నమాట. అందరూ పర్పుల్ కలర్లో వేసుకొని కనిపిస్తున్నారు కదా, దాన్నే సరౌండ్ అంటారు. ఇక్కడ ట్రెడిషన్ అనమాట. అవును. ఈ టెంపుల్ లోపలే మనకి ఒక సీ వ్యూ పాయింట్ ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఈ ప్లాంట్స్ వల్ల ఆ సీ వ్యూ పాయింట్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. దట్టు సన్సెట్ టైంలో చాలా మెస్మరైజింగ్గా ఉంది. ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ ఉండడం వల్ల, ఇంకా ఈ కోతుల వల్ల వీడియో ప్రాపర్గా తీయడానికే అవ్వలేదు. ఆ కోతులు ఆ వాల్ మీద కూర్చొని చాలా భయపెడుతున్నాయి అన్నమాట. మొత్తానికి ఏదో అట్లా మేనేజ్ చేసాం. కానీ ఆ సన్సెట్ ఎక్స్పీరియన్స్ మాత్రం నిజంగా మర్చిపోలేము, చాలా బాగుంది. బాలీకి ట్రెడిషనల్ డ్యాన్స్ అయినా కెచక్ డ్యాన్స్ చూడడానికి వెళ్తున్నాము. ఇది బాలీలో చాలా ప్లేసెస్లో పర్ఫామ్ చేస్తారు, ఈవెన్ జీడబ్ల్యూకే పార్క్లో కూడా పర్ఫామ్ చేస్తారంట. కానీ ఉల్వాటు టెంపుల్లో చేసేది మాత్రం చాలా స్పెషల్ అని, చాలా ప్రొఫెషనల్గా చేస్తారని విన్నాము. అందుకే మేము కూడా ఇక్కడే చూడాలనుకున్నాం. ఇక్కడ 2 షోస్ ఉంటాయన్నమాట, 6:30కి ఒకటి, ఇంకా 7:30కి. సో మేము 6:30 షోకి బుక్ చేసుకున్నాం టికెట్స్. అది కూడా హెడ్ అవుట్ యాప్లోనే టికెట్స్ తీసుకున్నాము. డైరెక్ట్గా కూడా వెళ్ళి తీసుకోవచ్చు, కానీ చూస్తున్నారు కదా క్రౌడ్ ఎలా ఉందో, టికెట్స్ దొరకడం మేబీ కొంచెం కష్టం అవ్వచ్చు. ఇక్కడ వీళ్ళు పర్ఫామ్ చేస్తున్నది మన రామాయణం స్టోరీనే, కానీ చాలా డిఫరెంట్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టు అనిపించింది. అండ్ మాటలు లేకుండా ఒక రకమైన సౌండ్ చేస్తూ ఈ పర్ఫార్మెన్స్ చేస్తారనమాట. అండ్ మెయిన్ క్యారెక్టర్స్ వచ్చి ఒక రకమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. అండ్ హ్యాండ్ మూమెంట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే. ఈ మొత్తం షోకి హనుమాన్ క్యారెక్టర్ అయితే చాలా స్పెషల్. సడన్గా వాల్ పై నుండి ఊరికి అందరిలోకి వచ్చేసి ఆ కోతి చేష్టలన్నీ చేస్తూ చాలా నవ్విస్తూ చాలా బాగా క్రియేట్ చేశారనమాట. ఇంకా లాస్ట్లో ఆ ఫైర్ యాక్ట్ కూడా చాలా సూపర్గా ఉంది. నాకైతే ఈ షో చాలా బాగా నచ్చింది. రామాయణం కథంతా మనకి ముందే తెలుసు కాబట్టి ఇక్కడ చేసే ఎవ్రీ స్టేజ్ కూడా మనకి వెంటనే అర్థమైపోతుంది, బాగా రిలేట్ చేసుకోగలుగుతాం మనమైతే. తెలియని వాళ్ళ కోసం వాళ్ళు ఇంగ్లీష్లో ఒక స్టోరీ లైన్ కూడా చెప్పారు. సో ఓవరాల్గా అయితే ఈ ప్లే చాలా బాగుంది. ఎండ్ ఆఫ్ ద డేకి ఇట్లాంటి మంచి పర్ఫార్మెన్స్ చూడడం అయితే ఓవరాల్గా చాలా హ్యాపీగా అనిపించింది.